హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈ బిర్యానీ అనేది అంటే యాక్చువల్గా ఎగ్ బిర్యానీ అంటే మనం రెస్టారెంట్స్లో తింటాం, హోటల్స్లో తింటాం. బట్ ఇంట్లో ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు చాలామంది చేసుకుని ఉండరు. ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఇంట్లో చేసుకుంటే వచ్చి తీరాల్సిందే. క్లియర్గా చూపించడం అయితే జరిగింది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 4 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. దీనికి గాను 3 గ్లాసుల వాటర్ అనేవి పోసుకుని 4 ఎగ్స్ అనేవి పెట్టుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా బాయిల్ అవనివ్వండి. అవి అయ్యేంతలోపు మీకు ఐటమ్స్ చూపిస్తాను. ఆనియన్స్, వీటిని బోర్గా కోసుకోండి, చిన్నగా కొయ్యొద్దు. బోర్గా మనకి బిర్యానీకి చాలా బాగుంటాయి. మిర్చి మధ్యలోకి కట్ చేయండి. అలాగే టొమాటోస్, ఒక 2 టొమాటోస్ అనేవి నేనైతే కట్ చేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ ఒక 10 నుంచి 12 అయితే తీసుకున్నాను. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా తీసుకున్నాను. సో మీకు డీటెయిల్డ్గా కుకింగ్ చేసేటప్పుడు నీట్గా మనమైతే మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎగ్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో సేమ్ టేస్ట్ వచ్చి తీరాల్సిందే. మీకు నీట్గా చూపించాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. అంతే అండి. ఇక మన ఎగ్స్ అనేవి బాయిల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక నేను రైస్ అనేది 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ అనేవి పడతాయి అన్నమాట. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అనేవి పడతాయి. 6 గ్లాసుల వాటర్ అయితే నేనైతే పోసేసుకున్నాను. పోసుకున్న తర్వాత ఇది బిర్యానీ ఆకు. నార్మల్గా బయట మనకి మార్కెట్ ఉంటుంది కదా, ఏ షాప్లో అయినా దొరుకుతాయి. బిర్యానీ ఆకు అని అడగండి, మీకైతే ఇస్తారు. ఒక 7 నుంచి 8 అయితే వేసుకున్నాను. ఈ బిర్యానీ ఆకు అనేది ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే మనకి చేదు వచ్చేస్తుంది. ఒక 7 నుంచి 8 వేసుకోండి. దీనితో పాటు దినుసులు, బిర్యానీ దినుసులు బయట షాప్లో మనకి దొరుకుతుంది. బిర్యానీ దినుసులు అని అడిగితే మొత్తం మిక్స్ అయితే మీకైతే ఇస్తారు, అన్ని కలిపేసి. అంటే లవంగాయలు కానీ, జీరా కానీ, ఇలాచి కానీ, ఈ విధంగా మీకు మిక్స్ అయితే ఉంటుంది, మొత్తం కలిపేసి ఇస్తారు. ఇది ఒకటి తెచ్చుకుని మొత్తం మీరైతే వేసేసుకోండి. దీంతో పాటు ఇందులో మనం పుదీనా, కొత్తిమీర కూడా వేస్తాం. నార్మల్గా పుదీనా, కొత్తిమీర అనేది ఒక కట్ట తెచ్చుకుంటాం కదా, మొత్తం వేయొద్దు, జస్ట్ ఒక గుప్పెడు వేయండి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేయండి, సరిపోతుంది. నేను మిక్స్ అని చెప్పా కదా, బిర్యానీ మిక్స్ అనేది ఇది కూడా అంటే దినుసులు వేసాం కదా, అంటే జీరా, ఇలాచి, లవంగాయ ఇవన్నీ కూడా మీకు బయట షాప్స్లో దొరుకుతాయి. ఒక 10 రూపీస్ అయితే తీసుకుంటాడు, మిక్స్ అనేది ఇస్తాడు, తెచ్చుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఒకే ఒక మిర్చి అనేది వేసాను ఇందులో. సో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మిర్చి అనేది. ఒకే ఒకటి వేయండి, సరిపోతుంది. వేసిన తర్వాత మూత పెట్టేయండి. నార్మల్గా మనం రైస్ ఎలాగైతే ఉడికిస్తామో సేమ్ అదే విధంగా ఒక 20 నుంచి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. రైస్ అనేది అయ్యేంతలోపు ఇక్కడ మనం దమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీకి. అది కూడా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇది మనకి ఎగ్ బిర్యానీ కాబట్టి నేను ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత ఎప్పుడు వేసింది ఏంటంటే పసుపు, సాల్ట్ ఈ 2 ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా మన ఎగ్ బిర్యానీకి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఆయిల్లో ఎప్పుడైతే ఫ్రై అవుతుందో ఎగ్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఎగ్ మొత్తం కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఉన్న ఎగ్స్ మొత్తం కూడా నేనేం చేశానంటే ఒక ఎగ్ అనేది మధ్యలోకి కట్ చేశాను అనమాట. సో కట్ చేసి వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలన్నమాట. సో పైన చూడండి మనకి క్రిస్పీగా అయ్యింది. ఒక 4 నుంచి 5 నిమిషాలు అయితే పడుతుంది. నీట్గా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్, మిర్చి ఈ 2 కూడా వేపాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలంటే బాగా వేపాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా వేపండి. నేను ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చెప్తున్నాను. సో చూడండి, సేమ్ అలాగే చేయండి, మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి బయట రెస్టారెంట్లో ఎలాగైతే తింటారో సేమ్ అదే టేస్ట్ రావాలి. అందుకనే ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో నేను ఫస్ట్ ఆనియన్స్ అయితే వేశాను. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేనైతే ఫ్రై చేస్తున్నాను. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే నేను ఇక్కడ మిర్చి అయితే వేశాను. సో మిర్చి కూడా ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, మిర్చి ఈ 2 ఫ్రై చేసాం కదా, ఈ 2 కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దీనితో పాటు టొమాటో అలాగే కరివేపాకు ఈ 2 కూడా బౌల్లోనే వేసేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాం. కలిపిన తర్వాత స్టార్టింగ్లో మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసాం కదా,
క్రిస్పీగా మనమైతే ఫ్రై చేస్తాం. అవే ఎగ్స్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో ఎగ్స్ కూడా వేసేసాను. ఎగ్స్ వేసిన తర్వాత పుదీనా ఇప్పుడు కూడా మొత్తం వేయొద్దు, జస్ట్ ఒక గుప్పెడు పుదీనా మాత్రమే వేయండి. ఒక గుప్పెడు అనేది మనం రైస్లో వేసాం, ఇక్కడ కూడా ఒక గుప్పెడు పుదీనా అనేది వేసాం. పుదీనా ప్లస్ కొత్తిమీర గుప్పెడు నేనైతే వేసాను. ఇప్పుడు మనం ఇక్కడ దమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాకి మనం మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 స్పూన్ నేనైతే వేస్తున్నాను. బిర్యానీ మసాలా మీకు బయట షాప్స్లో దొరుకుతుంది, ఒక 5 రూపీస్ ఇలా అయితే ఉంటుంది, తెచ్చుకోండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా అనేది వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ కారం అనేది వేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ గరం మసాలా, ఇది సో గరం మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి. అదే విధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్, నార్మల్గా మనకి ధనియాలు ఉంటాయి కదా, పౌడర్ కూడా బయట దొరుకుతుంది. మీ దగ్గర పౌడర్ లేకపోతే కనుక మిక్సీలో మీరు ధనియాలు అనేవి పౌడర్ చేసుకోవచ్చు. వీటితో పాటు అల్లం పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలవాలన్నమాట. సో ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో మనం కర్డ్ కూడా వేసుకోవాలి. నేను ఒక 250 ml కర్డ్ కూడా వేస్తున్నాను, అంటే ఒక పావు లీటర్ కర్డ్ కూడా నేనైతే వేస్తున్నాను అనమాట. సో పెరుగు అనేది లాస్ట్లోనే వేసుకోవాలి, స్టార్టింగ్లో వేయొద్దు. స్టార్టింగ్లో వేస్తే ముక్కకి పట్టదనమాట. అంటే మనం ఆనియన్స్, టొమాటో ఇవన్నీ వేసాం కదా, వీటి మొత్తానికి మనం వేసిన కారం కానీ, సాల్ట్ కానీ, ధనియాల పౌడర్ కానీ ఇవన్నీ పట్టాలి. ఫస్ట్ మీరు అవన్నీ వేసి పట్టిన తర్వాతే కర్డ్ అనేది లాస్ట్లో వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ నేనైతే వేస్తున్నాను. సాల్ట్ అనేది 2 స్పూన్స్ వేయాలి. మసాలాస్ అన్నీ కూడా మనం 1 స్పూన్ అయితే వేసాం. సాల్ట్ ఒకటి మాత్రమే 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతే అండి. ఇక్కడికి మన దమ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మనం రైస్ అనేది స్టార్టింగ్లో పెట్టాం కదా, అది ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మన రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ ప్రాసెస్, మన బిర్యానీకి ఇంకా ఇదే ఫైనల్ ప్రాసెస్. లేయర్స్గా మనమైతే రైస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. లేయర్స్గా వేసేటప్పుడు నేను చిన్న ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను. అవే చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి. సో చూపిస్తాను అవి కూడా ఏంటనేది. సో ఇప్పుడు కింద చూసుకుంటే మనకి దమ్ ఉంది కదా, దీనిపైన నేను రైస్ అయితే వేస్తున్నాను. ఒక లేయర్ మాత్రమే వేస్తాను రైస్ అనేది, మొత్తం వేయను. చూడండి ఎంతవరకు రైస్ వేస్తున్నాను చూడండి. జస్ట్ ఒక లేయర్ పైన ఒక లేయర్ రైస్ అయితే వేశాను. దీనిపైన ఇది వచ్చేసి గీ అండి, అంటే నెయ్యి అనమాట. 1 స్పూన్ నెయ్యి అయితే నేనైతే వేస్తున్నాను. సో 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత దీనిపైనే పుదీనా, ఒక గుప్పెడు పుదీనా, దీనితో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర అనమాట. సో ఈ 2 ఫస్ట్ లేయర్లో నేనైతే వేసాను. వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ రైస్ అయితే వేద్దాం. రైస్ ఇప్పుడు మనం ఏదైతే రైస్ వేస్తున్నామో ఇది సెకండ్ లేయర్ కింద వస్తుంది. సో మొత్తం కూడా కవర్ చేసేస్తూ సెకండ్ లేయర్ కూడా నేను రైస్ అనేది వేసేసాను. సో సెకండ్ లేయర్ కూడా అయిపోయిన తర్వాత దీనిపైన మళ్ళీ గీ అయితే వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ గీ అయితే వేసుకోండి. సో 1 స్పూన్ సరిపోతుంది. పైన మనం ఎక్కువైతే వేస్తాం, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో 1 స్పూన్ గీ అయితే వేసాం. దీనిపైన మళ్ళీ ఒక గుప్పెడు పుదీనా, మళ్ళీ ఒక గుప్పెడు కొత్తిమీర నేనైతే వేస్తాను. ఇప్పుడు మనం వేసే రైస్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ లేయర్. ఇంకా దీనిపైన ఏమీ వేయమన్నమాట, ఇది లాస్ట్ లేయర్. సో థర్డ్ లేయర్ నేనైతే వేసేస్తున్నాను. థర్డ్ లేయర్ కూడా సో నీట్గా చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నానో అలాగే మీరు కూడా చేయండి. సో లాస్ట్ లేయర్ కూడా నేనైతే రైస్ అయితే వేసేస్తున్నాను. సో ఇక్కడికి మనకి థర్డ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన మళ్ళీ నెయ్యి ఏదైతే ఉందో ఈసారి 2 స్పూన్స్ అయితే వేసుకోండి. కింద మనం 1 స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఏంటంటే 2 స్పూన్స్ వేయండి. పైన ఎందుకు 2 స్పూన్స్ వేస్తున్నామంటే ఇప్పుడు మనం కుక్ చేస్తాం కదా, కుక్ చేసినప్పుడు గీ మొత్తం కూడా కరిగిపోతుంది. ప్లస్ కరిగిపోయి ప్రతి గింజకి కూడా ఇది అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకనే పైన కొంచెం ఎక్కువ గీ వేసుకోవాలి, కింద దాకా స్ప్రెడ్ అవుతుంది గీ అనేది. అర్థమైంది కదా. సో ఇప్పుడు పైన ఒక మిగిలిపోయింది ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, మిగిలిపోయింది మొత్తం కూడా నేను పైన అయితే నేనైతే వేస్తాను. వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసి ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయితే కుక్ అవనివ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవనిచ్చాను. సో అయిపోయింది 15 నిమిషాలు అనేది. ఒకసారి ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం.
ఇంతే అండి, మన ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. అయితే ఇది సర్వ్ చేసే ముందు ఒక్కసారి మనం కలుపుకుందాం. ఇక్కడ కింద చూసుకుంటే కింద మొత్తం కూడా మనకి దమ్ ఉంటుంది. సో పైన మొత్తం కూడా మనకి వైట్ రైస్ అయితే ఉంటుంది, అంటే మనకి పలవ రైస్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మీరు బయట రెస్టారెంట్స్లో, హోటల్స్లో టేస్ట్ చూసే ఉంటారు. సేమ్ అదే విధంగా వస్తుంది. మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీ అనేది నేను ఇప్పుడు ఎలాగైతే చూపించానో సేమ్ అదే విధంగా చేసుకుని మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ ఎందుకు, చేసాం కదా, ఇక దీన్ని ప్లేట్లో పెట్టేసి ఒక రౌండ్ అయితే వేసేస్తాను. సో చూడొచ్చు నాకు ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది సో మన ఎగ్ బిర్యానీ అనేది. సో మీరు కూడా చేసుకుని ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏం రెసిపీ చెయ్యాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీలో ఎక్కువ ఎవరైతే రెసిపీస్ చెప్తారో, అంటే ఎక్కువ ఎవరైతే ఒకటే రెసిపీ చెప్తారో అది తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.